అంటే ఇది స్టార్ట్ చేసిన తర్వాత అంటే మొదలైంది 5 ఇయర్స్ తర్వాత, కానీ దాని తర్వాత సార్ సినిమాలు ఒక 2-3 రిలీజ్ అయినాయి కదా పవన్ గారి సినిమాలు ఆల్రెడీ. సో అంటే ప్రీ ప్రొడక్షన్కి ఎక్కువ టైం పట్టిందా లేకపోతే ఎలా ఇది? అవును సార్, కరెక్ట్. మధ్యలో మనకి ప్రీ ప్రొడక్షన్ చేసే టైంలో సార్ వచ్చి వేరే పిక్చర్స్ చేసేవాళ్ళు. సో మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు వేరే పిక్చర్స్ చేసేవాళ్ళు. సో అలాగూ మా టైంకి కరెక్ట్గా జాయిన్ అయ్యేవాళ్ళు. ఓకే, మీ టైంకి మీకు ఇచ్చేసి అదర్ దాన్ టైంలో వేరే సినిమాలు చేసుకున్నారు. అయితే రోజుకి 2 గంటలే షూట్ చేసిన మొన్న చెప్పారు కదా, మార్నింగ్ టైంలో కూడా వచ్చి. సో మరి 2 గంటల్లో మీకు సరిపోయేదా, సెట్ అయ్యేదా? అంటే ఎన్ని సీన్లు అయ్యాయి రోజుకి అసలు మీకు? అలా కాదు సార్, ఒక రోజు సరిపోయే వర్క్ని సార్ రాకముందు ముందే డిజైన్ చేసి రిహర్సల్ చేసి పెట్టింటాం అందరు ఆర్టిస్టులది. ఒక 4 కెమెరాస్ రెడీగా ఉంటాయి. ఒక 1 డే ఫుల్ వర్క్ని సార్ చాలా షార్ప్. అది నిన్న ఒక 1 డే బిఫోర్ చెప్పిన సీక్రెట్ మెమరీలో ఉంటుంది. 1 మరే ఉండేది కాదు, అంత ఫాస్ట్ కరెక్ట్గా చేసేస్తారు. సో స్పాట్ ఆన్. సో అందువల్ల ఒక రోజంతా ఉండి చేయాల్సిన వర్క్ ఒక 2 అవర్స్లో ఫినిష్ చేస్తారు, 2 అవర్స్లో 3 అవర్స్లో ఫినిష్ చేస్తారు. అవసరమైతే ఇంకో 1 అవర్ కూడా ఎక్స్ట్రా ఉంటారు. సో నాకు అనిపించేది ఏంటంటే సార్ ఇక్కడ అక్కడ వెళ్ళి పని చేయాలి, ఆ టైంని మనం ఇక్కడ వేస్ట్ చేయకూడదు అనిపిస్తుంది. కానీ బట్ సార్ గివ్ ఇస్ ఫుల్ ఎఫెక్ట్. సార్ వెళ్ళిన తర్వాత నాకు ఇంకా టైం పడుతుంది, సీక్వెన్స్ ఫినిష్ చేస్తే ఈవినింగ్ పడుతుంది. ఫుల్ డే షూటింగ్ ఉంటుంది, ఎందుకంటే మిగతా వాళ్ళ రియాక్షన్స్, కౌంటర్ షాట్స్, యాక్షన్ బ్లాక్స్ ఇవన్నీ తీసేవాడిని నేను. దానికి నైట్ 9 అవుతుంది. సో ఎవ్రీడే 6 to 9 షూటింగ్, దాంట్లో సార్ 2-3 అవర్స్ వచ్చాము. ఓకే, అంతే. మిగతా షూటింగ్ మీరు కంటిన్యూ ఉంటుంది. ఆ సీన్ అంటే ఇప్పుడు జనరల్ ఏం చేస్తారు, ఆర్టిస్ట్ వెయిటింగ్ లో ఉంటారు, అప్పుడప్పుడు పిలుస్తారు. బట్ అదే వెయిటింగ్ లేకుండా 3 అవర్స్ కంటిన్యూ తీసాం అంతే. సో సార్ టైం కరెక్ట్గా ఉండింది, సరిపోయింది మనకి. అయితే దీంట్లో అక్కడక్కడ కంటిన్యూటీ మిస్సింగ్స్ కనిపించింది సార్. అంటే ఒక చోట ఏమో గడ్డం ఉంటుంది, ఒక చోట ఏమో గడ్డం లేకుండా. అవి ఏంటి అంటారు అంటే టైం ల్యాబ్స్ కోసం. అది టైం ల్యాబ్స్ కోసం. ఓపెనింగ్ నీళ్ళలో దూకుతారు, దాని కొన్ని రోజుల తర్వాత విల్ బి మీటింగ్ అదే క్యారెక్టర్. అలాగే ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తారు, ఇంకో ఊరికి వెళ్తారు. సో జనరల్ గా టైం ల్యాబ్స్ కోసం గడ్డం కంటిన్యూ మెయింటైన్ చేస్తారు. ఓకే, అంతేనా లేకపోతే వేరే సినిమా షూటింగ్ లో అనిపించింది మాకు యాక్చువల్గా? అలా అంత కాదు, కొన్ని మా షూటింగ్ కూడా ఉండేది. కొన్నిసార్లు మన గడ్డం కానీ ఉండేటప్పుడు తీసుంటాం, బట్ కరెక్ట్ గా సినిమాకి మ్యాచ్ అయింది, సీన్స్ కూడా మ్యాచ్ అయింది. ఓకే, కొన్నిసార్లు తీయాల్సి వచ్చింది కానీ బట్ అది తీసిన కూడా మీకు ఉపయోగపడింది. ఇప్పుడు మన సెకండ్ హాఫ్ మొత్తం మనకే గడ్డం కావాలి, ఫస్ట్ హాఫ్ లో గడ్డం లేదు. సో మనకే సింక్ అయింది. సో అలా కలిసి వచ్చినాయి అనమాట మీకు అన్ని.